ఖర్చులకా డబ్బులు లేవు, పనా చెయ్యలేం, గాలి తిరుగుళ్ళు తిరగాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐడియా, ఒక బకరా కావాలి. మీకోసం నేనున్నాను. మీకోసం ప్రార్థన చేస్తాను. దొరికాడు బకరా. ఇంకా లేట్ ఎందుకు, ముసిగేసేద్దాం. వందనాలు పాస్టర్ గారు. హరి, వందనాలయ్యా. ఏంటి ఇలాగ వచ్చావు? కూర్చోదా? ఏం చెప్పను పాస్టర్ గారు. కూర్చో 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 కూర్చో. ఏంటి హరి బాబు, ఏం చెప్పు. ఏం చెప్పను పాస్టర్ గారు, మొత్తం అప్పులైపోయాను. చేతిలో డబ్బులు కూడా లేవు. ప్రార్థన చేస్తుంటే మీరే కనబడుతున్నారు. మీరే ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. బాధపడమాకు హరి బాబు, బాధపడమాకు. ప్రార్థన చేద్దాం. ఏం కంగారు పడమాకు. ఇంకో ఈ డబ్బులు ఉంచుకో. ముందు ఏమనుకో, మాకు డబ్బులు ఉంచుకో. ఎందుకులే పాస్టర్ గారు. లేదు, తీసుకో ఉంచుకోలే. వద్దులే పాస్టర్ గారు. ఉంచుకో తర్వాత చేద్దాం. చర్చికి రా హరి బాబు, మర్చిపో మాకు. తప్పకుండా వస్తాను పాస్టర్ గారు. సరే అయితే. చర్చికి వెళ్ళాలా? చర్చి లేదు, ఏమీ లేదు. చర్చికి వెళ్తే మళ్ళీ డబ్బులు అడుగుతారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇద్దాం, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం వాళ్ళని ఎక్కువ అడగచ్చు. ఇతరుల దయను వాడుకోవటం తెలివి కాదు, అది మన మనసు పతనం. నిజమైన అవసరం మనం గుర్తించాలి, వాళ్ళు చూపించే కథలు కాదు. జాగ్రత్త.